సినిమా 1991లో ముంబైలో జరిగిన నిజమైన ఎన్కౌంటర్ ఆధారంగా తయారైంది. అప్పుడు జరిగిన ఘట్టం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పోలీస్ ఎన్కౌంటర్లలో ఒకటి. వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్ర మాయా డోలాస్. అతడు ఓ ప్రమాదకరమైన అండర్వెల్డ్ గ్యాంగ్ లీడర్. అతని గ్యాంగ్ ముంబై నగరంలో భయం పుట్టించే స్థాయిలో ఎదుగుతుంది. సంజయ్ దత్ పోషించిన ఏసీపీ షంసేర్ ఖాన్ నాయకత్వంలో పోలీసు దళం మాయా గ్యాంగ్ను నిలువరించేందుకు రంగంలోకి దిగుతుంది. పోలీసులు గ్యాంగ్ను పట్టుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఎట్టకేలకు మాయా మరియు అతని సహచరులు లోఖండ్వాలాలోని ఒక అపార్ట్మెంట్లో చిక్కుకుంటారు. లోఖండ్వాలా అపార్ట్మెంట్లో మాయా గ్యాంగ్పై పోలీసు దాడి జరుగుతుంది. ఈ దాడిలో తీవ్ర కాల్పులు జరుగుతాయి. చివరికి మాయా డోలాస్ సహా అతని గ్యాంగ్ మెంబర్లు హతమవుతారు. ఈ ఎన్కౌంటర్పై ప్రజల్లో, మీడియాలో చర్చ మొదలవుతుంది. ఇది న్యాయబద్ధమా, లేక పోలీస్ దళం అధికారం దుర్వినియోగించిందా? ప్రధాన సందేశం: ఈ చిత్రం ముంబై మాఫియా, పోలీస్ చర్యలు, న్యాయం మరియు నైతికతల మధ్య సున్నితమైన సరిహద్దులను చూపిస్తుంది. ఇది ఒక హై టెన్షన్ యాక్షన్ థ్రిల్లర్.